మాట్లాడే దేవుడు, సంధించే దేవుడు ప్రభా, బలపరిచే దేవుడు ప్రభా, వందనం చెల్లిస్తున్నా. నీ కార్యములన్నీ దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి సదాకాలం నిలిచినవి, ఎన్నటికీ మారనివి, మార్పు లేనివి ప్రభా. నీకు వందనం చెల్లిస్తున్నా. అసమానుడు, సార్వభౌముడు, సర్వాధికారి అయిన దేవుడు, మహామహుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు ప్రభా. వేల్పులలో నీ వంటి వాడేవుడు, పరిశుద్ధతను బట్టి మహానీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు ప్రభా. తండ్రి నీకు వందనం చెల్లిస్తున్నాం. మా కొరకు ఈ లోకానికి వచ్చి మీ అమూల్యమైన ప్రాణమును బలిగా అర్పించి మీరు కార్చిన రక్తము ద్వారా ఆ పాపములకు పరిహారము కలిగించిన దేవుడు ప్రభా, నీకు వందనం చెల్లిస్తున్నాం. మా కొరకై ప్రభా సర్వమును దారపోసిన దేవుడు ప్రభు, నీకు వందనము చెల్లిస్తున్నా. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి, ఆశ్చర్యకరంగా ఉంచండి. నీ దాసుని మరుగుపరచండి. మీ యొక్క తైలాభిషేకము దయచేయండి. మీ ఆత్మ నడిపింపు, నింపుదల దయచేయి ప్రభా. కాలము సంపూర్ణమైంది, త్వరగా వస్తున్నావు. నీ రాకడ కొరకైన సూచనలు కనబడుతున్నాయి. మేమెంతో భయభక్తులతో నేను సేవించినట్లు సాయించండి. మీరు మాకు అప్పగించిన దాన్ని నమ్మకంగా చేయటంలో సాయం చేయి ప్రభా. విశ్వాసంలో కొనసాగుటకు సాయం చేయండి. నీ వైపు చూస్తూ ముందుకు సాగున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. మీరు మమ్మల్ని అంగీకరించండి. మా పరిచర్య మీకు ఇంపైందిగా, ఇష్టమైందిగా ఉండున్నట్లు చేయి ప్రభా. మేము నిమిత్త మాత్రమే ప్రభా, అయితే గొప్ప కార్యములు చేయవాడు నీవే. మా ద్వారా సమస్తము చేయగల దేవుడు నీవే ప్రభు. నీకు వందనం చెల్లిస్తున్నా ప్రభా. ఈ సమయం దీవెనకరంగా చేయండి. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా వస్తున్న వారిని త్వరపెట్టి తీసుకురా. ఈ శబ్దయంత్రం ద్వారా ఎంత దూరం నీ స్వరం వినబడనో ఏర్పాట్లో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకో. ఆన్లైన్లో ఉండి వింటున్న వారిని, చూస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ విధంగా ప్రభా చుట్టుపక్కల ప్రభా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధికి ఆకర్షించండి. నీ సన్నిధి అనుభవించినట్లుగా చేయండి. పాటల్లో కూడా నీ కృపను చూపించండి. మీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 449, ఇంకో పుస్తకాల్లో 446. సియోను వాసులారా, సకల వాగ్దానములు మనవాయను. పాట పాడుకుందాం.
వారి సంఖ్య 460 పాడుకుందాం. వారి సంఖ్య 460. ఇంకో పుస్తకాల్లో 457, ఇంకో పుస్తకాల్లో 397. క్రీస్తేసు ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నట్టి సంఘమున. క్రీస్తేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోక నివాసిని. ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోక నివాసిని. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురు. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురు. ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున. ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోక నివాసిని. ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోక నివాసిని. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచెదరు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచెదరు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోక నివాసిని.
ప్రకటించేదారు ఆయాన మరణ పునరుత్థానమును వారు. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొల్లటి సంఘమున ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. పట్టు వదలాక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారు. పట్టు వదలాక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారు. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొల్లటి సంఘమున ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచేదారు. క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచేదారు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొల్లటి సంఘమున ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. బైబిల్ కోరస్ పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you
ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నేను గణపరచడానికి కృప ఇచ్చారు ప్రభా, వందనాలు. తిరిగి వాక్య ధ్యానములో కూడా ఈ సన్నిధి మాతో కూడా ఉంచండి. ఈ దాసుని మరుగుపరచండి, మీ నోటికి బురగా ఉంచండి. మీ నామనికే మహిమ ఘనత ప్రభావములు కలుగజేసుకోండి. బలహీనతల్లో బలమిచ్చువాడు ప్రభా, కృప చూపండి ప్రభా. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందండి. ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఇంకా రావాల్సిన వారు ఉంటే వారిని త్వరపెట్టి తీసుకురండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి చివరి వరకు మనము మార్చి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం మొదటి నుండి 14వ అధ్యాయము 3వ అధ్యాయము 14వ వచనం నుండి చివరి వరకు మార్చి చదువుకుందాం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా. చదవండి. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశం వల్ల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే సంఘములతో ఎవరు తెలియజేస్తున్నారు? ఆత్మ తెలియజేస్తూ ఉంది. చెవిగలవాడు వినుగాక. చెవిగలవాడు, మనకందరికి కూడా చెవులున్నాయి. అయితే ఎవరు చెవిగలవారు అంటే దేవుని వాక్యాన్ని గ్రహించువారు. చెవులు ఉండొచ్చు, కానీ గ్రహింపు లేకపోతే, ఆ వాక్యాన్ని స్వీకరించకపోతే వారు చెవిగలవారు కాదు. చెవిగలవాడు అంటే సంఘముతో ఆత్మ చెప్పేచున్న మాట విని గ్రహించి దానిని అనుసరించి నడుచుకునేటువంటి వాడు. వినుట, గ్రహించుట, దాన్ని అనుసరించి నడుచుట. కనుక ఆత్మ సంఘములతో చెప్తున్న మాట. కనుక మనం 7 సంఘాల గురించి కూడా మనం వింటూ వచ్చాం. ఈ మాట ప్రతి సంఘములో కూడా కనబడుతూ ఉంది. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట అనే మాట. చెవిగలవాడు వినుగాక, చెవిగలవాడు వినుగాక అంటే ఆయన ఉద్దేశం ఏమిటి అంటే అందరూ కూడా గ్రహించాల, అందరూ తెలుసుకోవాలా, ఆయన మాటను అనుసరించి నడుచుకోవాలి.
కనుక 7 సంఘాలలో కూడా మనం చూస్తాం, చెవిగలవాడు వినుగాక, ఆత్మ సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. కనుక లవోదికయ సంఘాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. మరి ఎంత కూడా మనం ఇంతవరకు ధ్యానించాం. పోయిన వారం కూడా మనము ధ్యానించాం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలవాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడునవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసినాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. కనుక లవోదికయ సంఘంలో ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారంటే, తమ యొక్క స్థితిని వారు ఎరుగని వారుగా ఉంటున్నారు. వారు ఏ స్థితిలో ఉన్నారు? సంఘంలోనే ఉన్నారు. సంఘంలోనే వారు ఉన్నారు. కానీ వారు ఏ స్థితిలో ఉన్నారు అంటే దౌర్భాగ్యమైన స్థితి, దిక్కుమాలినటువంటి స్థితి, తర్వాత దరిద్రత, గుడ్డితనము, దిగంబరత్వము, ఇవన్నీ కలిగి ఉన్నాయి సంఘం. ఇవన్నీ కూడా కలిగి ఉన్నాయి. ఇవన్నీ మంచియా? ఇవన్నీ మంచియా? ఇవన్నీ మంచివి కావు. ఇవన్నీ ఎలా ఉన్నాయి? దౌర్భాగ్యమైన స్థితి మంచి స్థితి కాదు. దిక్కుమాలిన స్థితి మంచిది కాదు. దరిద్రత స్థితి మంచిది కాదు. గుడ్డితనం అనేది, దిగంబరత్వం అనేది అది మంచి స్థితి కాదు. అయితే ఇక్కడ ఆ స్థితిలో ఉండి కూడా ఎలా ఉంది అంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదు, నాకేం పర్లేదు, నేను అన్ని విషయాల్లో బాగున్నాను అంటే తన స్థితి తాను గ్రహించడం వల్ల, తన స్థితి తాను తెలుసుకోవడం వల్ల, అన్ని విషయాల్లో నేను బాగున్నా, నాకేమీ కూడా కొదవలేదు, నాకేమీ కొదవలేదు అని అనుకుంటుంది. అయితే ఇక్కడ ఆత్మ సెలవిస్తూ ఉంది. ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలు నేను ఎరుగుదును. నీ క్రియలు నేను చూస్తున్నా. నేను చూడలేదని నీవు అనుకుంటున్నావేమో. నీ క్రియలన్నిటినీ నేను చూస్తూ ఉన్నా. మొట్టమొదటి మనం చూస్తే, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఎలా ఉన్నావు? నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండినా మేలు. అయితే నీ వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చనిగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నాను. నీ స్థితి ఎలా ఉంది? నువ్వు సరిగా లేవు, అట్లా చల్లగా లేవు. చల్లదనము అది ఇష్టపడతారు, వెచ్చదనాన్ని ఇష్టపడతారు, కానీ నులివెచ్చని స్థితిని ఎవరు కూడా ఇష్టపడరు. నులివెచ్చని స్థితి ఎవరు కూడా ఇష్టపడరు. చల్లగా ఉంటే తాగుతారు. ఎండల కాలం వస్తుంది, చల్లటి నీళ్ళు అందరు ఇష్టపడతారు. అలాగే చలికాలం వస్తుంది, ఆ కాలంలో వెచ్చటి నీళ్ళు తాగడానికి ఇష్టపడతారు, వేడి నీళ్ళు తాగడానికి ఇష్టపడతారు. అయితే ఇట్లా చల్లగా లేదు, ఇట్లా వెచ్చగా లేదు, నులివెచ్చనిగా ఉన్నావు. అంటే ఏ కాలానికి కూడా నీవు ప్రయోజనకరమైన వాడవుగా కనబడటలేదు అని అర్థం. దేనికి కూడా నీవు ప్రయోజనకారిగా నీవు లేవు, ఉపయోగపడేటువంటి స్థితిలో లేవు, నులివెచ్చగా ఉన్నావు, దేనికి ఇష్టపడని రీతిలో నీవున్నావు. అందుకే నా నోట నుండి నేను ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. నా నోట నుండి నేను ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. ఈ మాటల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. తర్వాత నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలవుడు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడు ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను. చూడండి, ఎరుగక అంటే నీ స్థితిని నీవు ఎరుగక నేను ధనవంతుడు. ఒక ధనవంతుని గురించి కూడా మనం విన్నాం.
ధనవంతుని గురించి కూడా మనము విన్నాం. ఆ ధనవంతుడు ఎట్లా ఉన్నాడు? తన స్థితి తాను ఎరగలే, తన స్థితి తాను గ్రహించలే, తన కలిగిన దాన్ని బట్టి అక్షయిస్తూ వచ్చాడు. తన కలిగింది ఏమింది? మంచి పొలం ఉంది. ఆ పొలములో ఆ సంవత్సరము ఎక్కువగా పైరు పండింది. మరి తాను ఏం చేశాడు? వాటిని కొట్లో చేర్చుకోవడానికి ఆ కొట్లన్నీ కూడా బాగా విప్పి పెద్దవి చేశాడు. ఎక్కువ పైరు వచ్చింది, ఎక్కువ పంట వచ్చింది, చేర్చుకున్నాడు. వాటిని బట్టి సంతోషిస్తున్నాడు. తన జీవితాన్ని గురించి తాను ఆలోచించడంలే. ఒరే, నా జీవితం ఎటువంటిది, నేను ఎటువంటి వాడను, మరి ఒకవేళ మరణం వస్తే ఏమిటి నా పరిస్థితి, మరణం వస్తే నాకేమిటి, మరి ఈ లోకంలో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ శాశ్వతమా, ఇవన్నీ స్థిరమా, ఈ ధనము శాశ్వతమా, ఈ బంగారు శాశ్వతమా, ఈ వెండి శాశ్వతమా, ఈ ఐశ్వర్యము, ఈ ఘనత, ఈ పలుకుబడి, ఇదంతా కూడా శాశ్వతమా? శాశ్వతము కాదే. నేను ఒక దినాన వెళ్ళవలసిన వాడనే కదా, నేను వెళ్ళాలి కదా, ఒక దినం మరణం వస్తుంది, తప్పదు, ఖచ్చితంగా నా జీవితంలో మరణం అనేది వస్తుంది. మరి మరణం వచ్చినప్పుడు నేను ఈ లోకం విడిచి వెళ్ళాలి కదా, ఈ లోకం విడిచి వెళ్ళాలి కదా. మరి నాకు కలిగినది ఏది కూడా అది నన్ను కాపాడలేదు కదా, అది నాకు కలిగింది ఏది కూడా నన్ను కాపాడలేదు కదా. అటువంటి ఆలోచన లేదు. తను ఏమనుకున్నాడు? ఏంలే, నాకు బాగుంది, ఆరోగ్యం బాగుంది, అన్నీ పలుకుబడి ఉంది, డబ్బు ఉంది, నేను ఏమైనా అనుభవించవచ్చు, అట్లా నేను ఏమైనా అనుభవించవచ్చు అని అనుకుంటున్నాడు. కానీ తన స్థితి తాను ఎరుగక తాను ఏమనుకుంటున్నాడు? నాకు ఏ కొదువ లేదు. అందుకే అంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అంటున్నాడు. తన ప్రాణముతో అంటున్నాడు. ఏదో కొన్ని ఏండ్లు బ్రతికేటట్టుగా భావించాడు. నేను ఈ లోకములో కొన్ని ఏండ్లు జీవిస్తాను అన్నటువంటి ఉద్దేశం కలిగిన వాడుగా ఉంటూ వచ్చాడు. అంటే అంటున్నాడు, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు. అంటే దేవుడు అంటున్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుచున్నా. ఓరి వెర్రివాడా, చూడండి, అటువంటి ఆలోచన కలిగిన వారిని, నాకేమీ కొదవలేదు అనేటువంటి ఉద్దేశము కలిగినటువంటి వారిని, తన కలిగిన సంపదను బట్టి సంతోషించేటువంటి వారిని, అతిశయించేటువంటి వారిని దేవుడు ఏమంటున్నాడు? ఓరి వెర్రివాడా, ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నా. ఇవన్నీ ఏమవుతాయి? ఇవన్నీ ఏమవుతాయి? అవన్నీ ఏమవుతాయి? ప్రశ్న, ఇవన్నీ ఏమవుతాయి? ఏమవుతాయి? నీకు సంబంధం కాకుండా పోతాయి, నువ్వు అనుభవించలేవు. చనిపోయేటప్పుడు మనం చూస్తాం, చనిపోయినటువంటి వారిని గురించి మనం చూసినప్పుడు తమ కలిగిన అంతటిలో వారు ఎలా కనబడతారంటే అమాయకులుగా కనబడతారు, అన్నీ విడిచిపెడతారు. హిందువులైతే చచ్చిపోతానే బయట పెడతారు, చచ్చిపోతానే ఏం చేస్తారు? బయట పెడతారు. మంచం కూడా వేయరు, ఏమేస్తారు? సాప వేస్తారు, సాప మీద పరుండ పెడతారు. చూడండి, సాప మీద పరుండ పెట్టి సాపలు చుట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఖననము చేస్తారు. కొందరు ఖననం చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు భూస్థాపన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూస్తే అన్ని విషయాల్లో మనం చూస్తే తన కలిగినటువంటి వాటిని బట్టి తాను అతిశయిస్తున్నాడు. కానీ
అయితే ఏది కూడా నీవి కావు. నీ ఆస్తి నీది కాదు, నీ ఆస్తి నీది కాదు, నీ ఆస్తి నీ వెంట రాదు. ఏమొస్తుంది నీ వెంట? నువ్వు చేసుకున్నటువంటి పాపాలే నీ వెంట వస్తాయి. నీకంటే ముందు కొన్ని పోతాయి. చూడట తిమోతి పత్రికలో వ్రాయబడింది, నువ్వు చేసే పాపాలు నీకంటే కొన్ని ముందు పోయి నీ మీద సాక్ష్యాలు చెప్పేవిగా ఉంటాయి. నీతో కూడా కొన్ని పాపాలు వచ్చి నీ మీద నేరారోపణ చేస్తాయి. ఇది మానవుని యొక్క స్థితి. అందుకే ఇక్కడ ఈ లవోదికయ సంఘం కూడా ఎలా ఉంది అంటే, లవోదికయ సంఘం కూడా ఎలా ఉంది అంటే, మరి తన స్థితి తాను గ్రహించక తానేమనుకుంటుంది, నాకేమీ కొదువ లేదు, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను అని అనుకుంటుంది. 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల్ల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. చూడండి ఏమంటున్నాడు, బుద్ధి చెప్తా, నా దగ్గర కొను. నువ్వు ధనవృద్ధి చేసుకోవాలనుకుంటే, నువ్వు ధనవృద్ధి చేసుకోవాలంటే అగ్నిలో పుటం వేయబడిన బంగారు, నీ దిశమూల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రాలు, నీకు దృష్టి కలుగున్నట్లు నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుము అంటున్నాడు. నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను అంటాడు. ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారు. పుటం వేయబడినటువంటి బంగారు అనేది అంటే స్వచ్ఛమైనటువంటి బంగారు. పుటం వేయబడినటువంటి బంగారు అంటే ఎటువంటి కల్మషము ఉండదు. అగ్నిలో బంగారు వేస్తే ఏమవుతుంది, దానిలో ఉన్నటువంటి మలినమంతా కూడా పోతుంది, స్వచ్ఛమైనటువంటి బంగారుగా చేయబడుతుంది. ఆ స్వచ్ఛమైనటువంటి బంగారు కొను అంటాడు. ఈ బంగారు ఆత్మీయంగా దేన్ని చూపిస్తూ ఉంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని సూచిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని సూచిస్తూ ఉంది. కీర్తనలు 19 చూడండి. కీర్తనలు 19, 10, 11 వచనాలు. విస్తారమైన మేలిమి బంగారు కంటేను జుంటి తేనె దారుల కంటేను మధురమైనవి. కనుక ఇక్కడ మనం చూస్తే 10వ వచనంలో ఏం రాయబడింది, అవి బంగారు కంటెను. అవి అంటే పైన యెహోవా యొక్క న్యాయ విధులు, తర్వాత యెహోవా యందలి భయం, యెహోవా యందలి భయము, యెహోవా యందలి న్యాయ విధులు అనేవి అవి ఎటువంటివి? అవి బంగారు కంటేను, విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినది అంటాడు. అంటే ఇక్కడ పుటం వేయబడినటువంటి బంగారు అనేది దేన్ని చూపిస్తూ ఉంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం, దేవుని వాక్యం అనేది ఏం చేస్తుంది అంటే మనకు ధనవృద్ధి కలుగజేస్తుంది. మనకు ధనవృద్ధి కలుగజేస్తుంది. ఈ లోకములో ధనాన్ని కలుగజేస్తుంది, పరలోకంలో కూడా ధనాన్ని కలుగజేస్తుంది. నువ్వు వాక్యం చేత నింపబడ్డావనుకో, నీ యొక్క హృదయం అంతా కూడా దేవుని వాక్యం చేత నీవు నింపబడ్డావనుకో, నిజంగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళి
4 మాటలు దేవుని వాక్యం చెప్తే నీకు ఏం చేస్తారు? గౌరవిస్తారు. 4 మాటలు దేవుని వాక్యమును బోధిస్తే ఏం చేస్తారు? గౌరవిస్తారు. ఎంత గౌరవమో! దేవుని వాక్యం చెప్పే వాళ్లకు ఎంతో గౌరవం. అన్నిట్లో కూడా శ్రేష్టమైన పాలు ఇవ్వాలని కూడా తిమోతి పత్రికలో వ్రాయబడింది. శ్రేష్టమైనటువంటి వాటిల్లో పాలు కూడా ఇవ్వాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎంతోమంది దేవుని వాక్యం చెప్పేవాళ్ళు చాలామంది ఈ దినాల్లో మనం చూస్తే ఎవరు బీదవాళ్ళుగా కనబడుతున్నారా? టీవీలలో మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యం చెప్పేవాళ్ళు, వాళ్ళ యొక్క సంపద, వారు కార్లలో పోతున్నారు. వారు చెప్పే మాటలు ఎంతో విలువైనవిగా వాళ్ళు భావిస్తున్నారు. వారికి ఎంత గౌరవమో! ఎక్కడి పోయినా కూడా వారికి మంచి గౌరవం. ఉపదేశించువాడు, దేవుని వాక్యం ఉపదేశించువాడు, వానికి దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఘనత ఇస్తుంది, ఎంతో గౌరవం ఇస్తుంది, డబ్బు ఇస్తుంది. ఇహలోకంలో డబ్బు, తర్వాత పరసంబంధమైనటువంటి ఐశ్వర్యము, పరసంబంధమైనటువంటి డబ్బును కలుగజేస్తుంది. కనుక దేవుని వాక్యం ఇంకా ఎటువంటిది అంటే మన యొక్క జీవితాన్ని కూడా ఏం చేస్తుంది? మారుస్తుంది. పాపము చేయనీయకుండా మనల్ని ఏం చేస్తుంది? మనల్ని పాపం చేయనీయకుండా ఏం చేస్తుంది? దేవుని వాక్యం అడ్డుకుంటుంది, పాపం చేయనీయదు. దేవుని వాక్యం చేత నీవు నింపబడితే దేవుని వాక్యాన్ని నువ్వు ఎంతగా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతా ఉండి ఆ వాక్యాన్ని భద్రపరుచుకుంటూ ఉంటే నేను పాపం చేయనీయదు. పాపం చేయడానికి ఒకవేళ నీ మనస్సు పోయినా ఆ వాక్యం అడ్డుకుంటుంది. చూడండి, కీర్తనలు 119 మనకు తెలిసిన భాగమే. కీర్తనలు 119 11వ వచనం. కీర్తనలు 119 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయములో నీ వాక్యాన్ని నేను ఉంచుకొని ఉన్నాను. ఈ వాక్యం ఎటువంటిది? స్వచ్ఛమైనటువంటి, ఎటువంటి కలుషితము లేనటువంటిది, పవిత్రమైనటువంటిది, పుటం వేయబడినటువంటి బంగారు, అంటే ఎటువంటి కలుషితము లేనటువంటిది, చాలా శ్రేష్టమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఈ పవిత్రమైనటువంటిది నీ హృదయములో ఉన్నప్పుడు నిన్ను పాపము చేయకుండా ఏం చేస్తుంది? అరికడుతుంది. పాపం చేయనీదు వాక్యము నీలో ఉంటే. నువ్వు పాపం చేస్తున్నావు అంటే, నువ్వు అన్యాయం చేస్తున్నావంటే, నువ్వు మోసం చేస్తున్నావంటే దానికి కారణం ఏమిటి? నీ హృదయంలో వాక్యం అనేది లేదు. వాక్యం అంతా మాట్లాడుతుంది. పాపం చేయడానికి మనం పోతా ఉంటే దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఏదో నువ్వు చేసే పని మంచిది కాదు అంటుంది. నువ్వు చేసేటువంటి పని అది మంచిది కాదు, నువ్వు అన్యాయం చేస్తున్నావు, అక్రమం చేస్తున్నావు, దీనివల్ల నష్టం ఉంది, దీనివలన నష్టం ఉంది, నష్టపోతావు, నీవు నష్టపోతావు, నువ్వు దెబ్బతింటావు అన్నట్లుగా మనకు తెలియజేస్తూ ఉంది. కీర్తనలు 32:8 వచనములో అక్కడ చూస్తే, నేను నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గము నేను నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అంటే నేను ఉపదేశం చేస్తా అంటే దేవుని వాక్యం, యేసు ప్రభువే వాక్యమై ఉన్నాడు. నేను నీకు ఉపదేశం చేస్తా, మంచి మార్గాల్లో నడవడానికి నీకు తెలియజేస్తా,
మంచి మార్గాలు ఏమిటో చెడు మార్గాలు ఏమిటో నేను నీకు తెలియజేస్తా. చూడండి, మంచి మార్గాలు ఏమిటో చెడు మార్గాలు ఏమిటో నేను నీకు తెలియజేస్తా. మంచి మార్గములలో నడవడానికి నేను నీకు నాయకుడిగా ఉంటా, నడిపిస్తా. నీకు ఆలోచన కూడా చెప్తా, మంచి ఆలోచన చెప్తా. చూడండి ఎంత ఉంటుందో. నీకు మంచి ఆలోచన చెప్తా. మనకు ఆలోచన చెప్పేవాడు కావాలా? చాలాసార్లు మనకు ఏదైనా పరిస్థితులు మనకు వచ్చినప్పుడు సరైన ఆలోచన చెప్పని వాడు లేక మనము నష్టపోతూ ఉంటాం, చాలా నష్టపోతూ ఉంటాం. అయితే ప్రభువే అంటున్నాడు, నేను నీకు ఆలోచన చెప్తాను, నేను నీకు ఉపదేశము చేస్తాను అంటది. తర్వాత 119, 105లో మనం చూస్తే 119, 105లో నీ వాక్యము నా పాదములకు దీపమును, అదే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. చూడండి ఎలా ఉంది ఈ లోకం, ఎలా ఉంది? చీకటి లోకం, భయంకరమైనటువంటి చీకటి, కటిక చీకటి గల లోకం ఇది. ఈ లోకంలో మనం నడవాలా, జీవించాలా, మన యొక్క ప్రయాణము సాగించాలా. మన గమ్యం వరకు మనము ఈ ప్రయాణాన్ని సాగించాలంటే ఈ చీకటి లోకంలో మనకేం కావాలా? వెలుగు కావాలా, దీపము కావాలా. ఇప్పుడు దీపం ఉంటే ఏం చేస్తాం? చక్కగా నడుచుకుంటూ పోతాం. దీపం లేదనుకోండి, చీకటిలో ఏం కనబడదు. గుడ్డివాణిలాగానే చీకటిలో ఏమి కూడా కనబడదు. చీకటిలో అంత కూడా మరి కనబడని ఏం జరుగుతుందో ఏమో అన్నటువంటి పరిస్థితి. అయితే లైట్ ఉంటే, వెలుగు ఉంటే ఏం చేస్తుంది? చక్కగా మనం చేరవలసిన స్థలాన్ని చేరుతాం. అందుకే వాక్యం అంటుంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అంటాడు. నీ వాక్యం ఎలా ఉందయ్యా? నీ యొక్క వాక్యం ఎలా ఉంది అంటే నాకెంతో క్షేమంగా నడిపించేదిగా ఉంది, చీకటి లోకములో వెలుగుగా ఉంది, నా పాదములకు కూడా, నా త్రోవలకు ఎలా ఉంది? వెలుగుగా ఉంది అంటాడు. అదే మరి 104లో కూడా చూస్తే, నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను అంటాడు. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యమైనవి. దేని వలన? నీ యొక్క ఉపదేశం వలన, నీ వాక్యం వలన, నీ మాట వలన నాకు తప్పు మార్గములన్నీ అసహ్యం అయిపోయింది. వాక్యమే లేకపోతే, దేవుని వాక్యమే లేకపోతే ఈ తప్పు మార్గాలన్నీ ఎట్లా ఉంటాయి? మనకు మంచిగా కనబడతాయి. మీకు అర్థం కావాలంటే, సినిమా ఉంది, అది మంచిదా చెడ్డదా? చెప్పండి. సినిమాకు పోవుట అనేది మంచిదా చెడ్డదా? చెడ్డది కదా. అదే దేవుని వాక్యము లేకపోతే మనకు ఎంతో సంతోషంగా సినిమా పోయి ఆ చెడును చూసి మనం ఏం చేస్తాం? చెడిపోయేటువంటి వారంగా ఉంటాం. కనబడదు అది. ఎప్పుడు? ఉపదేశము లేనప్పుడు, దేవుని వాక్యం లేనప్పుడు. నీవు వాక్యం కలిగిన వాడవై ఉండి సినిమా హాల్లో కూర్చో, ఏం చేస్తుంది? ఏయ్ లేయ్ ఆడ కూర్చోండను, నువ్వేనా ఆడ కూర్చోవాల్సింది, లేయ్ అని మనల్ని ఏం చేస్తుంది? లేపుతుంది. ఆడ ఉండనీయదు. మనకే ఏమనిపిస్తుంది? ఇదేమిటి ఈ దృశ్యము, నేను చూడగలిగినటువంటి వాడన్నా అని ఒక విధమైనటువంటి నీ అసహ్యము కలుగుతుంది.
ఎప్పుడు వాక్యం ఉన్నప్పుడు, వాక్యము సమృద్ధి నీలో ఉన్నప్పుడు, నీలో వాక్యం ఉన్నప్పుడు చెడు మార్గములన్నీ కూడా అసహ్యమవుతాయి. త్రాగుడు ఉంది, వ్యభిచారం ఉంది, దొంగతనం ఉంది, మోసం ఉంది, ఇవన్నీ కూడా చెడు కార్యాలు. చెడు కార్యాలు అసహ్యము కావాలంటే దేవుని వాక్యమే. దీంతో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఒక ఆయన ఉన్నాడు, మా డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు పనిచేస్తున్నప్పుడు డిపార్ట్మెంట్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన బాగా తాగుతాడు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బాగా తాగుతాడు. తాగేది ఏం చేస్తాడు, ఆడంటే ఆడ పడిపోతాడు, ఆడంటే ఆడ పడిపోతాడు. జీతం వస్తే చాలు, ఆయనకి ఇద్దరు భార్యలు వస్తారు జీతం కోసం. ఆయన ఆఫీసర్ ఏం చేస్తాడంటే, ఇదమ్మా ఇదో జీతం ఇట్టంటాడు, ఇదో కోదండరాములు ఇదో నీ జీతం ఇట్టంటాడు. ఇట్టన్ లోపల వాళ్ళ భార్య ఒక భార్య ఇచ్చి నటప్పున లాక్కుపోతుంది. ఎంత అవమానం చూడండి. తీసుకుపోతే ఏ అని తిరుగుతూ ఉంటారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇది నేను అబద్ధం చెప్పడం, నేను కల్పించి చెప్పడంలా జరిగినటువంటి స్థితి. ఆఖరుకు హాస్పిటల్ ఉండే మందులన్నీ అమ్ముకుంటాడు. ఏమీ కానీ వైద్యం చేయడు, ఏం చేయడు, పోయి పండుకుంటాడు. పోయి అంతా తాగి అల్లరిగా ఉంటాడు. సారాయి కొట్టు దగ్గరికి పోయేది, ఆడ అందరూ తాగి పడిపోయి ఉంటారు. ఆడకూడదు పడిపోయి ఉంటాడు. ఆడిపోయేది అంటాడు, ఎంత తాగితే పడిపోయిండు అంటాడు. అంతకంటే ఎక్కువ పోయి నాకు, ఎందుకంటే నేను కూడా పడిపోవాలా. చూడండి, ఒక ఆఫీసర్గా ఉండి తాను కూడా పడిపోవాలా, ఆ బుడదల బొల్లాడాలా. అంటే అవన్నీ అసహ్యమైనటువంటివి. అయితే దేవుని వాక్యము నీలోనికి వస్తే దాన్ని ఏం చేసుకుంటావు, అసహ్యించుకుంటావు. దేవుని వాక్యం లేకపోతే అది ఎంతో నీకు ప్రీతికరమైనవిగా ఉంటవి. కానీ అయితే దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తుంటే, దేవుని వాక్యం కలిగి ఉంటే అవన్నీ నీకు ఎలా కనబడతాయి, అసహ్యముగా కనబడతాయి. చోట రాయబడింది, నీ వాక్యము వెల్లడి అవుటతోడనే వెలుగు కలుగును. సరే, ఇంకో చోట ఏం రాయబడింది, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అంటాడు. దేవుని మాటలు మనల్ని ఏం చేస్తాయి, బ్రతికిస్తాయి. చచ్చిన స్థితిలో నుండి మనల్ని ఏం చేస్తాయి, బ్రతికించేవిగా ఉంటాయి. ఈ వాక్యం అనేది ఇంకో చోట రాయబడింది, అది ఆహారము లాంటిది అంటాడు. ఆహారము, వాక్యం అనేది ఆహారం. నేనే జీవాహారమును అంటాడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అంటాడు. అంటే ఇది ఆహారం లాంటిది. దేవుని వాక్యం అనేది ఆహారం లాంటిది. ప్రభువే వాక్యం గనక దేవుని వాక్యం అనేది ఆహారం లాంటిది. ఆహారము సమృద్ధిగా ఉంటే మనం ఎలా ఉంటాం? ఆహారము సమృద్ధిగా ఉంటే మనం బలవంతులంగా ఉంటాం. శక్తి గలవారమైతే ఏ పనైనా చేస్తాం. శక్తి లేనివాడు ఏం చేయలేడు. బలహీనుడుగా ఉన్నాడు అనుకోండి, ఒక బలమైన కార్యం చేయలేడు. బలమైన కార్యం చేయాలంటే బలవంతుడే ఆ కార్యాన్ని చేయాలా. ఈ బలం ఎట్లా వస్తుంది? ఆత్మీయంగా దేవుని వాక్యము ద్వారా ఏమొస్తుంది? బలం వస్తుంది. ఏమైనా చేస్తాడు. కొందరు మొద్దులు నరుకుతూ ఉంటారు, కట్ట తీసుకొని, గొడ్డలు తీసుకొని. చూడు, అంత లావు మొద్దులు నరకడం అంటే బలహీనుడు నరుకుతాడా? చెప్పండి, బలహీనుడు నరుకుతాడా? బలహీనుడు నరకలేడు, బలవంతుడే. కనుక దేవుని వాక్యం అనేది మనలను ఏం చేస్తుంది? బలపరుస్తుంది, శక్తిని ఇస్తుంది. సమృద్ధి అయినటువంటి ఆహారము మనం పొందితే బలమైనటువంటి కార్యాలు మనము చేసేటువంటి వారంగా ఉంటాం. తర్వాత ఖడ్గము లాంటిది అంటాడు.
రెండంచులు గల వాడిగల ఖడ్గము లాంటిది. ఖడ్గం ఏం చేస్తుంది? అన్నిటినీ ఖండిస్తుంది. ప్రతిదాన్ని కూడా ఖండిస్తుంది. అది మనలో నుండి వేరు చేస్తుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ రాయబడింది, చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. అది దూరుతుంది. దానికి రెండంచులు గల పదునుంది. దేవుని వాక్యానికి చెప్పండి, రెండంచులు గల పదులు. ఇటు సైడు పదునే, ఇటు సైడు పదునే. దూరుతుంది. దూరి ఏం చేస్తుంది? 12వ వచనంలో మనం చూస్తే ఈ వాక్యం సజీవమైన బలమగలదై రెండంచుల ఎటువంటి ఒక అడ్డం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు. చూడండి, ప్రాణం, ఆత్మలు, కీళ్ళు, మూలుగులు విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను అన్ని వేరు చేస్తుంది. వేరు చేసేటువంటిది దేవుని యొక్క వాక్యం. ఇట్లా మనం చూస్తే అనేకమైనవి ఉన్నాయి. దేవుని వాక్యాన్ని అందుకే మనం ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ రావాలా. దేవుని వాక్యం బాగా చదవాలా, ధ్యానించాల. మనము వేరే పుస్తకాల్లో చదవడానికి ఇష్టపడతాం, దేవుని వాక్యం చదవడానికి ఇష్టపడం. దేవుని వాక్యము చదవడానికి మనము ఇష్టపడ్డాం. నిద్ర వస్తుంది. అదే టీవీ కాడ కూర్చుంటే ఏమవుతుంది? నిద్ర వస్తుందా? అమ్మా, టీవీ కాడ కూర్చుంటే నిద్ర వస్తుందా? టీవీ కాడ నిద్ర రాదు. అదే దేవుని వాక్యం కాడ కూర్చుంటే నిద్ర వస్తుంది. ఎందుకు వస్తుంది నిద్ర? చూడండి, దేవుని వాక్యం దగ్గర కూర్చుంటే నిద్ర వస్తుంది, టీవీ కాడ కూర్చుంటే నిద్ర రాదు. ఎందుకు చెప్పండి? దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివి ధ్యానించి మన హృదయంలో ఉంచుకుంటే మన ఆత్మీయ జీవితంలో మనం గొప్పవారుగా చేయబడతాం, ధనికులుగా చేయబడతాం, ఐశ్వర్యవంతులుగా చేయబడతాం. జీవితం బాగుంటుంది. దేవుని కనికరం ఉంటుంది, దేవుని కటాక్షం ఉంటుంది. దేవుడు మనలను ప్రేమించేవాడుగా ఉంటాడు. దేవుని సహాయం మనం పొందేటువంటి వారంగా ఉంటాం. అయితే వాక్యం లేకపోతే దేవుని దయ ఉండదు, దేవునితో మనకు సంబంధం ఉండదు. తీగే ద్రాక్షావళిలో అంటగట్టబడినప్పుడే, సంబంధం ఉన్నప్పుడే అది ఫలిస్తుంది. ద్రాక్షావళిలోని సారము తీగలోనికి వచ్చి తీగ ఫలిస్తుంది. ద్రాక్షావళితో సంబంధం లేకపోతే, కనెక్షన్ లేకపోతే ఎండిపోతుంది. సారము లేదు గనక అది ఎండిపోతుంది. అట్లాగే వాక్యముతో మనం ఎంత వాక్యము మనం కలిగిండి, మన వాక్యం ఎక్కువ చదువుతూ ఉండాలని కాదు ఉద్దేశం. మనం ఎక్కడ ఉన్నా కూడా మన ధ్యానము ఎట్టుండాలా? వాక్యం పైన ఉండాలా. ధ్యానము మనం ధ్యానిస్తూ ఉండాలా. దేవుని వాక్యాన్ని మనం ఏదైతే చదువుతూ ఉంటామో దాన్ని మనము ఏం చేయాలా? నెమరు వేసుకుంటూ ఉండాలా. నెమరు వేసుకున్నప్పుడే శక్తి. జంతువులు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి. అవన్నీ నెమరేస్తాయి, గబగబగా తినేస్తాయి. మరి పొలంలో అవి ఏం చేస్తాయి? గబగబా తినేసి వస్తాయి. మళ్ళీ ఇంటికి వస్తాయి, బాగా కూర్చుంటాయి, బాగా నెమరేస్తాయి.
తాను తినే ఆహారం అంతటిని మళ్ళీ పైకి తెచ్చుకొని ఏం చేస్తాయి, మళ్ళీ బాగా తింటాయి. అదే జీర్ణం అవుతుంది. మరి జీర్ణం కాకపోతే ఏమవుతుంది? పశువు చచ్చిపోతుంది. అజీర్ణము, బ్లోట్, కడుపు ఉబ్బరం వస్తుంది, చచ్చిపోతుంది, నెమరేసుకుంటుంది. అట్లాగే వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలా? నెమరేసుకోవాలి, ధ్యానించాలి. ఇప్పుడు మనం చెప్పాము, ఈ బైబిల్ స్టడీలో దేవుని వాక్యం ఈ దినం చెప్పాము. ఇంటికి పోయినాక మళ్ళీ మనం ఏం చేయాలా? దాన్ని చదవాలా, నెమరేసుకోవాలా. ఏం చెప్పాడు ఇంకా, అట్లా ధ్యానము. ఇదే ధ్యానము. ఈ ధ్యానం మనము కలిగి ఉండాలా. ఊరికే గబగబా బైబిల్ చదువుకుంటూ పోతే కూడా లాభం లేదు. దాన్ని బాగా ఏం చేయాలా? చదవాలా, దాన్ని ధ్యానించాలా. ఒక వ్యక్తి గురించి మనం చూస్తే మెక్ ఫెర్సన్ అనేటువంటి ఆయన, అతని పేరేం పేరు చెప్పండి? మెక్ ఫెర్సన్. ఇతడు ఒక కర్మాగారంలో పనిచేసేటువంటి వాడు. ఆ కర్మాగారంలో పనిచేస్తున్నప్పుడు మరి ప్రమాదం వచ్చింది, యాక్సిడెంట్ అయింది. అగ్ని వలన యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు కళ్ళు పోయినాయి. తర్వాత చేతులు ఇంతవరకు పోయినాయి. కాళ్ళు మోకాళ్ళ వరకు కొట్టేశారు. చేతులు లేవు, కాళ్ళు లేవు, గుడ్డివాడు. చూడండి, అతని పేరు ఏం పేరు? మెక్ ఫెర్సన్ అనేటువంటి ఆయన. అయితే అతనికి బైబిల్ చదవాలన్నటువంటి ఆశ. ఎటు చదువుతాడు? గుడ్డివాడు కదా. తర్వాత బ్రెయిలీ లిపి అనేది ఉంటుంది గుడ్డివాళ్ళకు. ఆ గుడ్డివాళ్ళకు బ్రెయిలీ లిపి ఉంటుంది. ఆ లిపి వారు ఎలా చదువుకుంటారంటే, వారు ముందర అది పెట్టినప్పుడు వాళ్ళ చేతులు అట్ట టచ్ చేసి ఏం చేస్తారు, వాళ్ళు చదువుతారు. గుడ్డి వాళ్ళకు కూడా చదువు వస్తుంది. బ్రెయిన్తో సంబంధం ఉండేది. అయితే వాటిని టచ్ చేయాలి, చేతులతో టచ్ చేయాలి. ఇతనికి చేతులతో టచ్ చేయడానికి లేదు, కాళ్ళతో టచ్ చేయడానికి లేదు, రెండు పోయినాయి. చూడడానికి కళ్ళు లేవు. అయితే ఆశ ఉంది. ఏం ఆశ ఉంది? బైబిల్ చదవాలా, ఎలాగైనా సరే నేను బైబిల్ చదవాలా అని ఆఖరుకు ఆ లిపిని ఎట్లా ఉపయోగించాడంటే నాలుకతో ఉపయోగించాడంట. నాలుకతో టచ్ చేసేవాడంట. చూడండి, నాలుకతో టచ్ చేసేటప్పుడు నాలుకంతా పుండవుతుందంట. నాలుక పుండవుతుంది. నాలుక పుండైనా కూడా తను ఇడిచిపెట్టలే. అట్లా ఆ లిపి ద్వారా బైబిల్ 4 సార్లు చదివిండంట పూర్తిగా. ఎన్నిసార్లు చదివాడు? 4 సార్లు బైబిల్ చదివాడు. ఎంత కష్టపడ్డాడో. నాలుకతో ఆ లిపి ద్వారా బైబిల్ను 4 సార్లు చదివాడు. చూడండి, మనకు అన్ని చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, గుడ్డితనం లేదు, కళ్ళున్నాయి. అయినప్పటికీ కూడా మనము బైబిల్ ఏం చేస్తాము? చదవలేము. ఒక 10 నిమిషాలు చదివే లోపల అయిపోయాయి. వెంటనే మళ్ళీ ఏం చేస్తాం? మూసేస్తాం. లోక సంబంధించిన వాటిపైన మనము ఉంటాం. కనుక ఈ మెక్ ఫెర్సన్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎంత కష్టమైన మనము బైబిల్ చదవాలి. ఆ బైబిల్ మనం చదివితే, దేవుని వాక్యాన్ని చదివితే మనకు ఎంతో ఘనతను ఇస్తుంది. ఇప్పుడు మనం ఆయన గురించి మనం ధ్యానిస్తున్నాం. ఎప్పుడు ఆయన ఆ జీవితము ఇప్పుడు మనము ఆయన గురించి అంటే ఎంత ఘనత తీసుకొచ్చింది. తను ఆ విధంగా ఈ బ్రెయిలీ లిపి నాలుక ద్వారా తాను బైబిల్ చదివి మరి దేవుని బిడ్డగా చేయబడ్డాడు. దేవుని యొక్క ఐశ్వర్యాన్ని తాను పొందినటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత కాటుక అనేది మనం చూస్తున్నాం.
మనం చదువుకున్న భాగంలో చూస్తే 4వ అధ్యాయం 3వ అధ్యాయం ప్రకటన 3వ అధ్యాయం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారంను నీ దిశమొల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములు. అది దిశమొల అనేది పాపము కనబడకుండాన్నట్లు ఈ తెల్లని వస్త్రములు కొను, పుటం వేయబడిన బంగారు కొను, నా దగ్గర కొను, నన్ను అడుగు. వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? నన్ను అడుగుము, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకు. అడుగు ఇస్తా, అడుగు నేను నీకు ఇస్తాను అంటాడు. కనుక తెల్లని వస్త్రములు, ఈ తెల్లని వస్త్రాలు అనేది దేని చూపిస్తున్నాయి అంటే పరిశుద్ధతను చూపిస్తున్నాయి. తెల్లని వస్త్రములు ధరించిన వారు దేనికి చూపిస్తున్నారంటే శ్రమలలో గుండా వెళ్ళినటువంటి వారు, హతసాక్షులైనటువంటి వారిని చూపిస్తోంది. తెలుపు పరిశుద్ధత, పవిత్రత, ఎటువంటి కల్మషము లేదు అంటే పవిత్రమైనటువంటిది. ఆ పవిత్రత అనేది, ఆ పరిశుద్ధత అనేది ఏం చేస్తుందంటే పాపమును ఏం చేస్తుంది? కప్పివేస్తుంది. అది నీ దిశమొల కనబడకుండాన్నట్లు, అది నీ దిశమొల కనబడుతూ ఉంది కనుక ఆ దిశమొల కనబడకుండా ఉండాలా. అది నీ పాపము కనబడకుండా ఉండాలా. కనుక నువ్వు పరిశుద్ధమైనటువంటి వస్త్రములు నీవు నా యొద్ద కొను అంటుంది. ఇంకా ఈ తెల్లని వస్త్రాల గురించి మనం చూస్తే ప్రకటన 6వ అధ్యాయం 6వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదివితే 9వ వచనం, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడిన. ఇక్కడ ఒక సమూహం కనబడుతూ ఉంది బలిపీఠం క్రింద. అన్నీ ఎవరు అంటే వారు దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడినటువంటి ఆత్మలు. అది వధింపబడినటువంటి వారు బలిపీఠం కింద ఉన్నారు. ఇది చాలా ధ్యానించాల్సినటువంటి విషయము. బలిపీఠము క్రింద ఉన్నటువంటి ఆత్మలు, పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలు, అట్లా కొన్ని రకాలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ మన ధ్యానంలో మనం చూస్తే బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు ఏం చేస్తున్నాయి? వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకం వారిని ఏం చేసింది? వధించింది, హింసలు పెట్టింది, బాధ పెట్టింది. వారు బాధలో ఉండి వారు మరణించారు, హతసాక్షులుగా చేయబడ్డారు. హతసాక్షుల యొక్క సమూహం, అది హతసాక్షుల యొక్క సమూహం బలిపీఠం కింద వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నాదా, నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకుంటావు?
బాధపడుతున్నారు. మమ్మల్ని ఇంత బాధ పెట్టారే, ఇంత కష్టపెట్టారే, ఎందాక. అందుకే రాయబడింది, వారికి తెల్లని వస్త్రములు ఇవ్వబడెను. తెల్లని వస్త్రము ధరించిన వారు, ప్రభు కొరకై సాక్షిగా జీవించిన, తెల్లని వస్త్రం ధరించిన వారంటే చాలా విలువైనటువంటి వారు అని అర్థం. ఆత్మీయంగా తెల్లని వస్త్రములు ధరించిన వారు అంటే వారు శ్రమల్లో నుండి వచ్చినటువంటి వారు. ఇక్కడ కూడా కనబడుతూ ఉంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు ఉదుకొని వాటిని తెలుపు చేసుకునిరి. అది గొర్రెపిల్ల రక్తము చేత కడగబడి మహాశ్రమల్లో వచ్చి తమ వస్త్రములను ఏం చేశారు? రక్తము చేత తెలుపు చేసుకున్నటువంటి వారు, శ్రమల నుండి వచ్చినటువంటి వారు, తెల్లని వస్త్రములు ధరించినటువంటి వారు. ఇంకో సమూహం కనబడుతూ ఉంది 7-9వ వచనంలో. ఆ తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిన వారు తెల్లని వస్త్రములు ధరించుకొని. తెల్లని వస్త్రములు. మనం తెల్లని వస్త్రము ధరించాలా? మన పాపము కప్పబడాలంటే, మన పాపము కనబడుతుంది అంటాడు యెషయా గ్రంథంలో. నీ పాపం కనబడుతూ ఉంది అంటాడు. కనుక నీ పాపము కనబడకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? ఏం చేయాలా? నీ పాపం కనబడకుండా ఉండాలంటే నా దగ్గర నీవు తెల్లని వస్త్రములు కొను అంటాడు. అంటే మనం దాన్ని సంపాదించుకోవాలి. ప్రభు దగ్గర నుండి తెల్లని వస్త్రములు మనము ధరించుకోవాలి. సరే, ముగిస్తాము. రేపు వారము మిగతా భాగాన్ని మనము ధ్యానిస్తాం, ప్రార్థన చేస్తాం. వినోదు ప్రార్థన చేస్తారు.
ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.